శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మేషరాశి వారికి హృదయపూర్వక నమస్కారాలు. మేషరాశి వారు జీవితాన్ని సూటిగా చూస్తారు. మీకు నచ్చింది అంటే గుండెల్లో పెట్టుకుంటారు. నచ్చనిది అయితే ఎలాంటి భయం లేకుండా దూరం చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో మీరు అనుభవించిన పరిస్థితులు మీ సహజ స్వభావాన్ని భిన్నంగా ఉంటాయి. మీరు పోరాడే వ్యక్తి అయినా కొన్ని సందర్భాల్లో మీరు పోరాటం చేయకుండా మౌనం ఎంచుకున్నారు. అది ఓటమి వల్ల కాదు. అది లోపల మీరు మారుతున్న సంకేతం. మీరు ఇప్పుడు ప్రతి విషయాన్ని స్పందనతో కాదు, అవగాహనతో చూడటం మొదలుపెడతారు. ఇటీవల మీ జీవితంలోకి కొన్ని అడ్డంకులు కనిపించినా, మీరు ఎంత ప్రయత్నించినా ఒక పని చివరి నిమిషంలో ఆగిపోవడం, మీరు నిజాయితీగా వ్యవహరించిన మీ ఉద్దేశాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం, మీరు సహాయం చేసిన వారే మీ విలువను గుర్తించకపోవడం, ఇవన్నీ మీ హృదయాన్ని లోపల తాకుతాయి. బయటకు మీరు సాధారణంగా ఉన్నట్లు కనిపించిన లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి. నేను తప్పు చేశానా? ఎందుకు నా మీద ఇలా జరుగుతుంది? అనే ఆలోచనలు మీ మనసును అలసటకు గురి చేస్తాయి. కానీ ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన దశలో ఉన్నారు. ఇది ప్రతీకారం దశ కాదు, ఇది స్పష్టత దశ. మీరు గతాన్ని వెనక్కి చూసి బాధపడటం తగ్గించి దాని నుంచి నేర్చుకోవడం ప్రారంభించారు. మీకిప్పుడు ఒక లోతైన గ్రహింపు వస్తుంది. అందరూ మన హృదయాన్ని అర్థం చేసుకోలేరు. మనం ఎంత శుద్ధంగా ఉన్నా ప్రతి ఒక్కరూ అదే దృష్టితో చూడరు. అందుకే మీరు ఇప్పుడు కొంచెం దూరం నుంచి గమనించడం ప్రారంభించారు. మీ వృత్తి విషయానికి వస్తే మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా అది స్థిరంగా ఉండే సూచనలు ఉన్నాయి. గతంలో ఆగిపోయిన పని మళ్ళీ కదలికలోకి వస్తుంది. ఒక పాత పరిచయం, కొత్త అవకాశం మారవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాధానం ఇప్పుడు అదే అవకాశంగా ఉంటుంది. కానీ ఇందులో ముఖ్యమైన విషయం, మీరు తొందరపడకూడదు. మీ సహజ ధైర్యం వల్ల మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. అయితే ఇప్పుడు ఆలోచించి అడుగు వేయటం మంచిది. మీ శక్తిని ఒకసారి అనేక దారుల్లో వెదజల్లకుండా ఒక దిశలో కేంద్రీకరించండి. ఆర్థికంగా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం క్రమంగా మెరుగుపడిన అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీకు అవసరం లేని విషయాల్లో పెట్టుబడి పెట్టడం మానుకోండి. మీరు సంపాదించినది నిలబడేలా చేసుకోవడం ఇప్పుడు ముఖ్యమైనది. సంబంధాల విషయంలో మీ మనసు ఎక్కువగా పరీక్షించబడుతుంది. మీరు ఎవరినైనా నిజంగా చూసినప్పుడు పూర్తిగా నమ్మేస్తారు. అదే నమ్మకం కొన్నిసార్లు మీకు గాయమైంది. కానీ అనుభవాలు మీకు ఒక కొత్త పరిపక్వతను తీసుకొచ్చాయి. మీరిప్పుడు ఎవరి మాటల కంటే వారి ప్రవర్తనను గమనిస్తారు. ఎవరు నిజంగా మీతో ఉంటారు, ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరవుతారు అన్నది మీకు స్పష్టత అవుతుంది. కుటుంబంలో చిన్న అపార్థాలు కంటే అవి క్రమంగా సర్దుబాటు అవుతాయి. మీరు మొదట అడుగు వేస్తే చాలా విషయాలు సులభం అవుతాయి. మీ గుండె నిండా ప్రేమ ఉంది, కానీ మీరు దాన్ని అందరికీ చూపించలేరు. ఇప్పుడు మీరు ప్రేమను చూపించే ముందు విలువను గమనించడం నేర్చుకుంటారు. మానసికంగా మీరు ఒక లోతైన మార్పు దశలో ఉన్నారు. ఇన్నాళ్ళు మీరు స్పందనతో జీవించారు. ఇప్పుడు మీరు ఆలోచనతో జీవించడం ప్రారంభిస్తున్నారు. మీరు ఎవరికి ఏం నిరూపించాల్సిన అవసరం లేదని గ్రహించారు. మీ విలువను మీరు తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇది మీకు ఒక అంతర్ముఖ బలాన్ని ఇస్తుంది. భక్తి విషయంలో కూడా మీలో మార్పు ఉంది. మీరు దేవుణ్ణి కేవలం కోరికల కోసం కాదు, మార్గదర్శకత్వం కోసం ఆశ్రయిస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మొదట నష్టంలా అనిపించినా ఇప్పుడు అవే మీకు రక్షణగా మారాయి. మీరు గ్రహిస్తున్నారు, కొన్ని తలుపులు మూసుకుపోయాయి, కానీ అవి మీకు సరైనవి కాదని ఇప్పుడు అర్థమవుతుంది. మేషరాశి వారు, మీరు ఇప్పుడు ఒక కొత్త ప్రారంభానికి సిద్ధమవుతున్నారు. గతం మీకు గాయం ఇచ్చింది, కానీ అదే గాయం మీకు జాగ్రత్త కూడా నేర్పింది. మీరు ఇకపై చిన్న విషయాలకు కదలరు. మీ విలువను తగ్గించే చోట మీరు నిలవరు. మీ సమయం, మీ శక్తి, మీ మనసు, ఇవన్నీ ఇప్పుడు మీకు ఎంచుకున్న దారిలో పెట్టబోతున్నారు. ఇది మీ జీవితంలో ఒక స్థిరతత్వ దశకు ఆరంభం. మీ మౌనం ఇప్పుడు బలంగా మారుతుంది. మీ సహనం మీకు గౌరవాన్ని తిరిగి తెస్తుంది. మీ నిజాయితీ ఆలస్యంగా అయినా గుర్తింపును అందిస్తుంది. ఇది అంతం కాదు. ఇది మీ జీవితంలో మరింత స్పష్టత, మరింత ధైర్యం, మరింత గౌరవంతో ముందుకు నడిచే దశకు ప్రారంభ సంకేతం. మేషరాశి వారు ఒకసారి ఎవరినైనా మనసులోకి తీసుకుంటే పూర్తిగా తీసుకుంటారు. కానీ అనుభవాలు మీకు ఇప్పుడు ఒక విషయం నేర్పాయి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకూడదు, హృదయంలోకి అనుమతించకూడదని. ఇలాంటి దశలో మీ జీవితంలోకి ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశిస్తే అది యాదృచ్ఛికం కాదు.
అది మీ ఎదుగుదలకు సంబంధించిన ఒక కీలక పరిణామం అవుతుంది. ఈ వ్యక్తి రాకను మీరు సాధారణ పరిచయంగా చూడకూడదు. మొదట ఆయన లేదా ఆమె మీకు చాలా సత్వనంగా అర్థం చేసుకునే వ్యక్తిలా అనిపిస్తారు. మీరు ఇంతకాలం లోపల దాచుకున్న మాటలు సులభంగా బయటకు వస్తాయి. మీరు చెప్పకుండానే మీ మనసు అర్థం చేసుకున్నట్లు భావన కలుగుతుంది. ఇదే ఈ సంబంధం యొక్క మొదటి ఆకర్షణ. కానీ మేషరాశి స్వభావం ఏంటంటే మీరు భావోద్వేగంగా దగ్గరవ్వడం చాలా వేగంగా జరుగుతుంది. ఇక్కడే జాగ్రత్త అవసరం. ఈ ఎన్ అక్షరం వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదట అదృష్టం కంటే ఒక పరీక్షలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మీలో ఉన్న బలహీన కోణాలను బయటకు తీస్తారు. మీరు ఎవరినీ నమ్మకూడదని అనుకున్న సమయంలో మళ్ళీ నమ్మే పరిస్థితికి వస్తుంది. మీరు గాయపడకూడదని అనుకున్న విషయంలో మళ్ళీ హృదయాన్ని తెరవాల్సి వస్తుంది. ఇది మీకు ఒక అంతర్ముఖ పోరాటంగా మారుతుంది. ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మానసికంగా మీరు స్థిరపడే అవకాశం ఉంటుంది. మీకు ఇప్పటి వరకు అర్థం కాని కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. మీరు ఒంటరిగా ఎదుర్కొన్న సమస్యల్లో ఒక భాగస్వామ్యం భావన కలుగుతుంది. మీ నిర్ణయాల్లో ఒక సలహా, ఒక తోడు కనిపిస్తుంది. ఇది అదృష్టానికి సంకేతమా అంటే అవును, కానీ వెంటనే కాదు. ఇది క్రమంగా ఫలితాలను ఇచ్చే అదృష్టం. ఈ వ్యక్తి మీ జీవితంలో ఉండటం వల్ల మీరు చేసే నిర్ణయాలు మరింత పరిపక్వతతో మారవచ్చు. మీరు తొందరపాటు తగ్గించుకోవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవచ్చు. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ సంబంధం మీకు ఎదురుగా వచ్చిన శత్రుత్వం కాదు, కానీ అంధవిశ్వాసం కూడా కాదు. మీరు ఈసారి హృదయంతో పాటు బుద్ధిని కూడా ఉపయోగించాలి. మొదటి నుంచి మీ జీవిత రహస్యాలు, మీ ప్రణాళికలు పూర్తిగా చెప్పకండి. కాలం పరీక్షించే వరకు వేచి ఉండండి. మాటల కంటే చర్యలను గమనించండి. వారు మీ ఎదుగుదలకు సహకరిస్తున్నారా లేక మీ మీద ఆధారపడుతున్నారా అనే విషయాన్ని గమనించాలి. ఈ ఎన్ వ్యక్తి వల్ల ఆర్థికంగా కూడా మార్పులు రావచ్చు. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త పని, ఒక భాగస్వామ్య ప్రయత్నం మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇందులో ఒప్పందాలు, నమ్మకాలు స్పష్టంగా ఉండాలి. మేషరాశి వారు చాలాసార్లు హృదయంతో నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడతారు. ఈసారి ఆ తప్పు చేయకూడదు. మీరు ముందుగా స్పష్టత కోరాలి. అప్పుడు మాత్రమే ఈ సంబంధం మీ అదృష్టానికి బలమైన స్తంభంగా మారుతుంది. భావోద్వేగంగా చూస్తే ఈ వ్యక్తి మీ గాయాలను నయం చేసే వ్యక్తి కావచ్చు. మీరు ఇన్నాళ్లుగా మోసుకొచ్చిన అవమానాలు, బాధలు కొంతవరకు తగ్గుతాయి. మీరు మళ్ళీ నవ్వడం ప్రారంభించవచ్చు. కానీ ఇది పూర్తిగా వారి మీద ఆధారపడే ఆనందం కాకూడదు. మీ బలం మీలోనే ఉందని గుర్తించాలి. వారు మీ జీవితానికి ఒక తోడు మాత్రమే, ఆధారం కాదు. అదృష్టం విషయానికి వస్తే ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుచుకుంటుంది. అది ప్రేమ ద్వారం కావచ్చు, స్నేహం కావచ్చు, లేదా వృత్తిపరమైన సహకారం కావచ్చు. కానీ ఇది మీ కర్మతో కలిసిన సంబంధం. మీరు గతంలో నేర్చుకున్న పాఠాలను మర్చిపోకపోతే ఇది మళ్ళీ బాధగా మారవచ్చు. మీరు జాగ్రత్తగా, స్పష్టంగా, ఆత్మగౌరవంతో ముందుకు సాగితే ఇది మీ జీవితంలో ఒక శుభ మార్పుకు కారణమవుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారు రావడం మీకు ఎదురు దెబ్బ కాదు, కానీ మీరు సిద్ధంగా లేకపోతే అది పరీక్షగా మారుతుంది. మీరు సిద్ధంగా ఉంటే అది వరంగా మారుతుంది. మీరు మీ విలువను తగ్గించుకోకుండా, మీ హద్దులను స్పష్టంగా ఉంచి, మీ స్వభావాన్ని కోల్పోకుండా ఈ సంబంధాన్ని స్వీకరిస్తే అది మీ జీవితాన్ని స్థిరంగా మార్చగలదు. ఈ ఎన్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు తొందరగా నిర్ణయం తీసుకోకండి. కాలంతో పాటు గమనించండి. నమ్మకం పెరిగే వరకు వేచి ఉండండి. మీరు గౌరవం ఇస్తే గౌరవం ఉందా లేదా చూడండి. మీరు ప్రేమ ఇస్తే ప్రేమ ఉందా లేదా అన్నది పరిశీలించండి. అప్పుడు మాత్రమే ఇది నిజమైన ప్రేమ, అదృష్టమా కాదా అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మేషరాశి వారు ఈ సంబంధం మీకు ఎదుగుదల కోసం. ఇది మీ గతాన్ని మార్చడానికి కాదు, మీ భవిష్యత్తును బలపరచడానికి. మీరు జాగ్రత్తగా, అవగాహనతో, ఆత్మగౌరవంతో ముందుకు నడిస్తే ఇది మీ జీవితంలో ఒక స్థిరమైన శుభ పరిణామంగా మారుతుంది. మేషరాశి వారి జీవితం అనేది ఒక సాధారణ ప్రయాణం కాదు, అది ఒక యుద్ధ రంగం లాంటిది. మీరు పుట్టుకతోనే నాయకత్వ గుణం, ధైర్యం, ముందడుగు వేయాలని తపన తీసుకొని వస్తారు. ఆలోచించక ముందే చర్య తీసుకోవడం వీరి స్వభావం. అయినా ఆ చర్య వెనక ఉన్న ఉద్దేశం మాత్రం స్వచ్ఛమైంది. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ ఒక ఉత్సాహం, ఒక చైతన్యం కనిపిస్తుంది. కుటుంబంలోనూ, పనిలోనూ, స్నేహంలోనూ వీరు ఆధిపత్యం చూపించాలని కాకుండా బాధ్యత తీసుకురావాలని
కోరుకుంటారు. కొన్నిసార్లు కోపం త్వరగా వస్తుంది, కానీ అదే వేగంతో చల్లారిపోతుంది కూడా. వీరి హృదయం లోపల చాలా మృదువుగా ఉంటుంది, కానీ బయట ప్రపంచానికి వారు కఠినంగా కనిపిస్తారు. ఇటీవల కాలంలో మేషరాశి వారికి ఆలోచనలో మార్పు వస్తుంది. ముందుగా నేను అనే భావన ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనము అనే భావన పెరుగుతుంది. వృత్తిపరంగా ఎదగాలని కోరిక బలంగా ఉంటుంది. ఏ పని చేసినా దాంట్లో మొదటి స్థానం కావాలని ఆశపడతారు. కానీ ఈ దశలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆతురత కంటే సహనం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వచ్చినంత వేగంగా ఖర్చు చేసే అలవాటు ఉంటే ఇప్పుడు ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. ఆరోగ్యం పరంగా తల, రక్తపోటు, నిద్ర లాంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా నడక వంటి అలవాట్లు ఉపయోగపడతాయి. ఇలాంటి సమయంలో మీ జీవితంలోకి ఎన్ అక్షరం గల వ్యక్తి ప్రవేశిస్తే అది యాదృచ్ఛికం కాదు, అది ఒక కర్మ సంబంధం లాంటిది. ఈ వ్యక్తి మీకు ఎదురు నిలబడటానికి కాదు, మీలోని లోతైన కోణాలను బయటకు తీసుకురావడానికి వచ్చారు. మొదట వీరి స్వభావం మీకు కొంచెం భిన్నంగా కనిపించవచ్చు. మీరు వేగంగా నిర్ణయాలు తీసుకుంటే వారు ఆలోచించి మాట్లాడేవారు కావచ్చు. మీరు నేరుగా చెప్పేస్తే వారు మౌనంగా పరిశీలించేవారు కావచ్చు. ఈ తేడా మొదట చిన్న ఘర్షణలా అనిపించిన తర్వాత అదే మీ జీవితానికి సమతుల్యతను ఇస్తుంది. ఎన్ అక్షరం గల వ్యక్తి రావడం వల్ల మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది అని అనుకోవడం కంటే, వారు మీ ఆలోచన విధానాన్ని మార్చుతారు అని చెప్పడం సరైనది. వారి వల్ల మీరు ఆతురత తగ్గించుకోవడం, నిర్ణయాల్లో లోతు పెంచుకోవడం, సంబంధాల్లో ఓపిక పెంచుకోవడం నేర్చుకుంటారు. వారు మీకు ఒక అద్దంలా ఉంటారు. మీ బలాలు, బలహీనతలు రెండూ చూస్తారు. ఈ సంబంధం సాఫీగా నడవాలంటే మీరు మీ ఈగోను కొంచెం తగ్గించుకోవాలి. ప్రతి విషయాన్ని పోటీగా చూడకుండా భాగస్వామ్యంగా చూడాలి. ఇక నరఘోష ప్రభావం గురించి చెప్పాలంటే, కొన్నిసార్లు మీ ఎదుగుదల చూసి అసూయపడేవారు ఉంటారు. మాటల ద్వారా, అపోహల ద్వారా మీ మనసును కలవరపెట్టే పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా మీరు మంచి దశలో ఉన్నప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఏమిటంటే, ప్రతి మాటను హృదయానికి తీసుకోకుండా మీ లక్ష్యాలపై దృష్టి నిలుపుకోవడం. భగవంతుణ్ణి స్మరణ, దానం, సేవ వంటి చిన్న చిన్న మంచి పనులు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తాయి. మీ ఇంట్లో దీపం వెలిగించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా చూస్తే మేషరాశి వారికి ఈ దశ ఒక మార్పు కాలం. మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చూపించే సహనం, మీరు ఇచ్చే ప్రేమ, ఇవే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. నరఘోష లాంటి చిన్న అడ్డంకులు వచ్చినా మీలో ఉన్న అగ్ని, ధైర్యం, సంకల్పం వాటిని అధిగమించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ మేషరాశి స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన జాతక విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి.